సినీగో.com ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నన్ను గుర్తుపెట్టారా? నేనండి శివాని. ఓకే, చిన్న క్లూ ఇస్తాను. నేను పాడిన పాట ఒకటి మీకోసం పాడతాను. బంగారు కోడి పెట్ట వచ్చరండి, హే పాప హే పాప హే పాప. గుర్తుపట్టారు కదా? ఎస్, నేనే అండి, సింగర్ సాయి శివాని. నమస్తే. నేను NIOSలో చదువుతున్నాను. NIOS అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఓపెన్ స్టడీస్. నేను 10th క్లాస్ ఇప్పుడు చదువుతున్నాను, కరెస్పాండెన్స్. ఇప్పటిదాకా 30 ఫిల్మ్స్కి పాడాను. యాక్చువల్గా నేను 2 years ఉన్నప్పుడు ఒకరోజు కూర్చొని వటపత్ర సాయికి పాట మొత్తం పాడాను. సో అది విని మా అమ్మ నాకు ఫస్ట్ టైం చెప్పిందనమాట, చాలా బాగా పాడుతుంది. యాక్చువల్గా నాకు సింగింగ్లో టాలెంట్ ఉంది అని డిస్కవర్ చేసింది కూడా మా మమ్మీయే. లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి, లాలీ 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 లాలీ. యాక్చువల్గా నాకంటూ ఏం చెప్పలేదు, కానీ అప్పటి నుంచి నన్ను ఇంట్లో మమ్మీ ట్రైన్ చేయడం స్టార్ట్ చేసింది మ్యూజిక్లో. ఫస్ట్ గురువు నాకు వచ్చి జగన్నాథం సార్ అని. ప్రస్తుతానికి నేను మ్యూజిక్ శ్రీ ఆకళ్ళ మల్లికార్జున శర్మ గారి దగ్గర నేర్చుకుంటున్నాను, అండ్ శ్రీమతి హిమబిందు గారి దగ్గర క్లాసికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. వీళ్ళిద్దరు. నేను ఎప్పుడూ సినిమాల్లో పాడతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ జీ తెలుగు లిటిల్ ఛాంప్స్ అని అప్పుడు జరిగేది, అందులో పాడడమే నాకు సినిమా పాట రావడం. అప్పటిదాకా నాకు సినిమా పాట రాదు. అప్పటి నుంచి ఒక్కొక్క ఎపిసోడ్కి నేర్చుకుంటూ వచ్చాను సినిమా పాటలు. ఆ తర్వాత అందులో ఎలిమినేట్ అయిపోయాను నేను. తర్వాత చక్రి గారు అతని బర్త్డే సందర్భంగా ఒక టాలెంట్ సర్చ్ కండక్ట్ చేశారు. అందులో నేను కూడా సరదాగా పార్టిసిపేట్ చేశాను. అప్పుడు ముసుగు వేయొద్దు మనసు మీద పాట పాడాను. చక్రి సార్ పిలిచి పాడతావా సినిమాల్లో అని అడిగారు. సో వెంటనే ఓకే చెప్పాను. నా ఫస్ట్ సాంగ్ నా బర్త్డే రోజు ఇచ్చారు ఆయన, July 28. అది టక్కరి ఫిల్మ్లో అమ్మీ అమ్మీ. ఐల్ జస్ట్ సింగ్ ఇట్ ఫర్ యూ. అమ్మీ 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 చుమ్మా దే దే చుమ్మి గిమ్మి గిమ్మి దిల్లు ఇచ్చుకోమే, కాదని ఇష్కల్ ప్రేమలు నువ్వై ఇచ్చావే కిక్కు, నక్క తోక తొక్కానేమో తక్కిందే లక్కు, కన్నోళ్ళ కాళ్ళు మొక్కి డూప్లెక్స్ ఫ్లాట్ ఇచ్చి బిర్యానీ రోజు పెట్టి బ్లెస్సింగ్స్ పొందుతావే ఓలమ్మి 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 లమ్మి. ఈ ఫస్ట్ సాంగ్ పాడిన తర్వాత ఈ పాట చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత నన్ను చక్రి సార్ అలా పిలుస్తున్నారు అప్పుడప్పుడు సాంగ్స్కి. సో చక్రి సార్ దగ్గర పాడాక ఆ తర్వాత చక్రి సార్ కాకుండా వేరే వాళ్ళ దగ్గర జరిగిన రికార్డింగ్ ఫస్ట్ది JD చక్రవర్తి గారి సినిమా హోమంలో పాడాను. అందులో 2 songs పాడాను. అది ఒకటి ఏ పగ్లే, ఇంకొకటి ఏ మిస్టర్. ఈ 2 పాడాను. ఆ తర్వాత మళ్ళీ కీరవాణి సార్ పిలిచారు, తర్వాత కోటి గారు పిలిచారు, సునీల్ కశ్యప్ గారు. ఫస్ట్ నుంచి నాకు అందరూ నీ వాయిస్, యాక్చువల్గా నన్ను జీ తెలుగులో ఎలిమినేట్ చేసినప్పుడు నాకేం చెప్పారంటే, నీ వాయిస్ మరీ పెద్దగా ఉంది, నీ స్టాండర్డ్ ఎక్కువ ఉంది ఈ స్టేజ్కి, నువ్వు ఈ స్టేజ్ కాదు, నువ్వు డైరెక్ట్ రికార్డింగ్స్ పాడేవచ్చు అని చెప్పి ఎలిమినేట్ చేశారు. సో ఇప్పటిదాకా ఎవరు నాకు అలా చెప్పలేదు. అండ్ వాయిస్ ఒకవేళ మెచ్యూరిటీ లేకుండా ఉంటే సినిమాల్లో డెఫినెట్గా పాడలేము. మై ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఒకటి నా ఫస్ట్ సాంగ్ అమ్మి అమ్మి, చాలా ఇష్టం నాకు. ఇంకా తర్వాత బంగారు కోడి పెట్ట కీరవాణి గారి దగ్గర పాడింది, చాలా అంటే చాలా ఇష్టం అది. ఇంకా స్నేహ గీతంలో ఒక మంచి మెలడీ పాడాను, అది కూడా ఒకటి చాలా ఇష్టం, అదొకసారి పాడతాను. వెలిగే వెన్నెలే విడిచేనా, తెలిసి కన్నులే కరిగేనా, ఓ ప్రేమ. ఇది నేను స్నేహగీతంలో పాడిన మెలడీ. ఇది కాకుండా ఇంకోటి కీరవాణి గారి అప్కమింగ్ ఫిల్మ్లో ఇంకో మెలడీ పాడి. యాక్చువల్గా ఒక నిజం చెప్పాలంటే నేను ఒరిజినల్ సాంగ్ రికార్డింగ్ పాడేదాకా వినలేదు, నాకు అసలు తెలీదు. ఎప్పుడో ఒకసారి విన్నాను, నాకేం ప్రెషర్ అనిపించలేదు. అంటే ఒకటేంటంటే పాత సాంగ్ని కొత్త సాంగ్ని కంపేర్ చేసుకోకూడదు కదా.
సో నేనేం కంపేర్ చేసుకోకుండా మామూలుగా నేను ఎలా పాడతానో నా వాయిస్లో అయితే నేను అలా పాడేశాను అంతే. సాంగ్ డెఫినెట్గా బిగ్ హిట్ అవుతుందని అనుకున్నాను. కీరవాణి గారికి మాత్రం ఈ విషయంలో చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను. చాలా పెద్ద హిట్ ఇచ్చారు నాకు. సో చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ప్రత్యేక శ్రద్ధ అంటే డైట్ విషయంలో తీసుకుంటాను. ఘీ అవన్నీ అవాయిడ్ చేస్తాను. ఆయిలీ ఫుడ్స్ అంటే తినాలని ఉంటే అమ్మ ఇంట్లో చేసి పెడుతుంది. సో ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ అవాయిడ్, అన్నీ అస్సలు తీసుకోను. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్స్ అంటే ఘంటసాల మాస్టర్ గారు, తర్వాత లీల గారు, ఇంకా సుశీల గారు. ఇప్పుడు మన కొత్త వాళ్ళల్లో అంటే కార్తిక్ గారు చాలా ఇష్టం. అండ్ బాలీవుడ్లో అంటే సోనూ నిగమ్ అండ్ శ్రేయా ఘోషల్, ఇంకా సందీప్ చౌహాన్. నాకు అన్ని లాంగ్వేజెస్లో పాడాలి అని ఉంది. అండ్ ఇంకోటి నేను డాన్స్ నేర్చుకుంటున్నాను, భరతనాట్యం. సో మా మేడం దగ్గర నేను డాన్స్ నేర్చుకోవడమే కాకుండా పెద్ద పెద్ద బ్యాలేస్కి పాడుతూ ఉంటాను. సో అందులో ఏంటంటే కొన్ని తమిళ్ పాడాల్సి వస్తూ ఉంటుంది. సో నాకు తమిళ్ టచ్ ఉంది. తర్వాత కన్నడ పాడతాను అండ్ హిందీ ఆబ్వియస్గా పాడతాను. సో నాకు అన్ని లాంగ్వేజెస్లో కొంచెం ఐడియా ఉంది.